బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీసీలకు 52% రిజర్వేషన్ కల్పించాలని ధర్నా అనంతరం కలెక్టర్ గారికి వినతి పత్రం అందించిన బీఎస్పీ బీసీ సమన్వయ కమిటీ నాయకులు మహాత్మా జ్యోతిరావు పులే జయంతి 198వ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందిల గౌతమ్ కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్లు ముందు ధర్నా కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లాలోని గాంధీ పార్క్ దగ్గర ధర్నా చౌక్ లో కార్యక్రమం నిర్వహించడం జరిగింది। కార్యక్రమానికి పల్నాడు జిల్లా బీఎస్పీ అధ్యక్షులు బూదాల బాబురావు అధ్యక్షత వహించగా బీసీ సమన్వయ కమిటీ చైర్మన్ తొలిచూరి అంకమ్మరావు సభ పరిచయం చేశారు। अमर रहे डॉक्टर बाबा साहब अम्बेडकर। मानवर कालसीराम गारी चित्रपटानिकी नियोजकवर्गं अमर रहे मान्यवर कांशीराम जी, अमर रहे मान्यवर कांशीराम जी। కొనసాగిస్తాం పూల అంబేద్కర్ కాళీశ్రామ్ ఆశయాలను, కొనసాగిస్తాం పూల అంబేద్కర్ కాళీశ్రామ్ ఆశయాలను, కొనసాగిస్తాం పూల అంబేద్కర్ కాళీశ్రామ్ ఆశయాలను। ఓట్లు మావి। జై భీమ్ జై భారత్। ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు బందే గౌతమ్ కుమార్ గారి యొక్క ఆదేశాల మేరకు చట్టసభలో 52% రిజర్వేషన్ ని అమలుపరిచే విధంగా మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదిన సందర్భంగా రాష్ట్రం మొత్తం కూడా అన్ని జిల్లాలలో ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। కలెక్టరేట్ గారికి కలెక్టరేట్ లో మెమరాండం ఇవ్వడం జరిగింది। అలాగనే గత ప్రభుత్వంలో వైసీపీలో తీసినటువంటి జనాభా లెక్కల్ని పూర్తి స్థాయిలో దాన్ని అమలు పరుస్తారా లేకుంటే మళ్ళీ కులగణన చేసి మాకు ప్రత్యేకమైన రిజర్వేషన్ కల్పిస్తారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ అసలు 155% ఉన్నటువంటి బీసీలని మోసం చేసిన తీరి ఇంత బహిర్గతంగా కనిపిస్తూ ఉన్నా కానీ సరే ఇక్కడ ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా ఇక ఊరుకోరు సహించరని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి హెచ్చరిస్తూ ఖచ్చితంగా బీసీ కుల జనగణన చేపట్టాలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య నిరుద్యోగం, విద్య, ఉపాధి అన్ని రంగాలు అంటున్నారు। కానీ భారతదేశంలో ఉన్నటువంటి 55% ఉన్నటువంటి బీసీ జనాభాకు సముచిత స్థానం కల్పించి వారి యొక్క పురోభివృద్ధికి కనుక మీరు తోడ్పడితే ఖచ్చితంగా ఈ భారతదేశం కూడా ముందుకెళ్తుందని చెప్పేసి అలాగే అభివృద్ధి చెందుతుందని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం। అలాగనే ఇక్కడ ఉన్నటువంటి పల్లెల్లో ఉన్నటువంటి ఈ కక్షపూరితమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నటువంటి 2 రాజకీయ పార్టీలు వాళ్ళు చేసిన దారి 2 ఒకేనండి। ఇవన్నీ కూడా 2 ఒకే దానిలో గుడ్డలు। బీసీ ప్రజలారా వీళ్ళని నమ్మకండి, వీళ్ళ మాయమాటలకి మళ్ళీ మోసపోకండి। ప్రత్యేకమైనటువంటి మనము బహుజన రాజ్యాన్ని తీసుకొని ఉన్నాళ్ళు, ఈ భారత రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకొని ఉన్నాళ్ళు, బహుజన సమాజ్ పార్టీ యొక్క విధి విధానాలు మనం తెలుసుకొని ఉన్నాళ్ళు, బహుజన సమాజ్ పార్టీని మనం ఓన్ చేసుకొని ఉన్నాళ్ళు। ఈ బీసీలకు ఎక్కడ కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి మరోమారు తెలియపరచుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా రాష్ట్ర అధ్యక్షుల వారికి అలాగనే ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులందరికీ కూడా జై భీమ్ తెలియపరచుకుంటాను। అందరికీ జై భీమ్। మిత్రులారా, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు బందెల గౌతమ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసులో బీసీలకు 52% అన్ని రంగాల రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ గా ఈరోజు ఇక్కడ నసరాపేట పట్టణంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది। బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులైన మాన్యవర్ కాళీశ్రామ్ గారు బీసీల సమస్య ఈ దేశ సమస్యని బీసీల కోసం తన ప్రాణం ఉన్న వరకు ఉద్యమించి 22% రిజర్వేషన్లు సాధించి పెట్టాడు। కానీ ఈ రోజు ఈ దేశాన్ని ఏలుతున్న పాలకులు బీసీలని నానాటికి అణిచివేస్తూ వాళ్ళ మధ్య కులాలుగా మతాలుగా విభజించి వాళ్ళని తీసివేస్తూ వాళ్ళని ఇంకా అడగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు। ఈ ప్రయత్నాలు ఇక్కడున్న పాలక వర్గాలు మానుకోవాలి। ఖచ్చితంగా బీసీలకి అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది। బీసీలకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కలిపి 52% రిజర్వేషన్లు కల్పించే వరకు బహుజన సమాజ్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను। జై భీమ్, జై భారత్, జై భీమ్।